ప్రారంభం ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. రైట్, ఒక చిన్న కథ. ఒక సాధువు అలా తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఒక దగ్గరికి వచ్చి చెట్టు కింద కూర్చొని అలసిపోయి సేద తీరుతున్నాడు. ఎదురుగా ఉండే గృహస్థు ఇంట్లోంచి చూసి సాధువుని ఇంట్లోకి ఆహ్వానించి, అయ్యా ఎండ ఎక్కువ ఉంది, ఇక్కడికి వచ్చి కాసేపు విశ్రమించండి అంటే ఆ మాట కాదనిలేక సాధువు ఇంట్లోకి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళి విశ్రమిస్తూ ఉంటే, సరే భోజనం టైం అయింది, భోజనం పెడతాడు. అయ్యా ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి, ఆలస్యమైంది కదా, రేపు పొద్దున్న వెళ్ళొచ్చు. సరే, ఈ లోపు ముచ్చటిస్తూ అది చేస్తూ ఇది చేస్తూ, స్వామి మాకంటే మీ పనినే బాగుంది, ఏ బాధ్యతలు బంధాలు లేవు మాకు, ఈ చూడండి బాధలు బంధాలు, ఎప్పటికీ దరిద్రం ఇవన్నీ, ఎప్పటికీ ఇదంతా కూడా ఈ బంధాలు ఇవన్నీ అంటే, సరే ఒక పని చేయి, నువ్వు నాతో పాటు వచ్చేయి, నీకు ముక్తిని ఏర్పాటు చేస్తాను నాతో పాటు. ఒక్కసారి కంగారు పడేది, అది అలా అంటారు ఏమిటి, ఇంకా నా పిల్లలు చిన్న పిల్లలు, నేనెలా వస్తాను మీతో, వాళ్ళకి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు దారిలోకి రావాలి కదా, అప్పుడు కదా అంటే సర్లే అని సాధువు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంతకాలంకి వచ్చిన తర్వాత మళ్ళీ అట్టే వెళుతూ అక్కడ చూస్తాడు, ఆ ఇంటి దగ్గర చూస్తే సాధువు మళ్ళీ ఆహ్వానిస్తాడు. అంటే ఇంటి యజమాని సాధువుని మళ్ళీ ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ అయిన తర్వాత, సరే పిల్లలు పెద్దవాళ్ళు అన్నావు కదా, వాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశాం, ఇంకెందుకు ఇప్పుడు వచ్చాయి అంటే, కాదు ఇంకా వాళ్ళకి బోల్డన్ ఉన్నాయి, ఇల్లు కట్టాలి, అన్నీ చేయాలి, ఎవరికి ఏ బాధ్యతలు తెలియదు, నా డబ్బంతా ఇగో ఈ చెట్టు కింద దాచాను, అవన్నీ వాళ్ళకి బాధ్యతలన్నీ ఒప్పజెప్పిన తర్వాత కదా, సరే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి అటు వెళుతూ చూస్తాడు. ఆ ఇంటి దగ్గర చూస్తే, సరే ఆ ఇంటిలో కుర్రాడు పిలుస్తాడు, యజమాని కొడుకుంటాడు, కొడుకు సాధువుని పిలిచి లోపల కూర్చోబెడితే, ఏమైందంటే మా నాన్న చనిపోయారు. సరే సేద తీరిన తర్వాత చూస్తాడు, నాన్న చనిపోయాడా ఏమయ్యాడు అని చూస్తే అక్కడ ఒక కుక్క ఉంటుంది. కుక్క ఉంటే చూస్తాడు, ఈ కుక్కే తను అయ్యి ఉంటాడు అని చెప్పేసి మంత్రజలం తీసుకొని దాని మీద చల్లుతాడు. ఏమయ్యా బుద్ధి పోలేదు, ఇంక ఇక్కడే ఉన్నావు, ఏం చేస్తావు అంటే, ఏముంది ఇంకా నాతో రా, నీకు మోక్షం ఇస్తాను, ఇప్పుడైనా రా నాతో అంటే, లేదు ఈ ధనం నా కొడుకులకి చేరాలి, ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అప్పచెప్పకుండా నేను ఎక్కడికి వస్తాను, వాళ్ళకి అప్పచెప్పిన తర్వాతే కదా, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, నేను కష్టపడినంత అక్కడే ఉంది, వాళ్ళకి తెలుసుకోవాలి కదా, తెలుసుకున్న తర్వాత సరే మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాలా కాలానికి అట్నుంచి వెళితే అక్కడ చూస్తే కుక్క ఉండదు. ఈసారి కుక్క ఉండకపోతే ఏంటి కుక్క లేదు అని చెప్పేసి అదంతా తేరిపారు చూస్తుంటే ఎక్కడికి ఏమిటి అని ఈ పక్కన ఉండాలని అడుగుతాడు. ఈ కుక్క ఏమైందంటే అది చనిపోయిందని చెప్తాడు. అయ్యో కుక్క చనిపోయిందా, అయితే వీడు ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడెక్కడో ఉంటాడు అని చెప్పి తేరిపారు చూస్తూ ఉంటే అక్కడ పాము కనిపిస్తుంటుంది. నో డౌట్ వీడు వాడే అని చెప్పి, ఏమయ్యా ఇంకా ఏం చేస్తున్నావు, నీళ్ళు కమండలోంచి నీళ్ళు చల్లి, ఇంకా ఏం చేస్తున్నావు, రా నాతో రా, నీకు మోక్షం ఇస్తాను, ఇంకా ఎంతకాలం ఇలా పట్టుకు ఏలాడతావు, రమ్మంటే, లేదు నా కొడుకులకి ఇంకా ధనం తెలియలేదు ఎక్కడుందో, వాళ్ళకు అప్పచెప్పిన తర్వాత కదా నేను వస్తాను, అప్పుడు దాకా ఈ ధనం ఎవరన్నా పట్టుకుపోతే కాపలా కాయొద్దు, ఎవరన్నా వచ్చి తీసుకెళ్ళిపోతే పరిస్థితి ఏమిటి అంటే, అలాగా అని చెప్పేసి లోపలికి కొడుకులతో చెప్తారు సాధువు, మీ నాన్న సంపాదించిన ధనం అంతా చెట్టు కింద పెట్టాడు, పోయి తీసుకోండి రబ్బాయి అని వెళ్ళిపోతూ, కంగారు పడకండి, ఆగండి, అక్కడ ఒక కాలసర్పం ఉంది, కాటేస్తే చేస్తారు, దాన్ని కాపలా కాస్తూ ఉంటుంది అది అంటే, వీళ్ళందరూ ఆనందంగా అక్కడ ధనం తీసుకోవడానికి వెళుతూ మొత్తం కర్రలై పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ విషసర్పాన్ని శుభ్రంగా కొట్టి చంపేస్తూ ఉంటే, ఒరే నేను సంపాదించింది తీసుకుంటూ నన్నే కొట్టి చంపేస్తున్నారు, ఎవరి కోసం ఇదంతా అంటే, ఈ భవబంధాలు ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టకపోతే ఇలాగే అవుతుంది అని చెప్పేసి మనకి అంటే ఎంతవరకు తాపత్రయం అంతవరకే. భక్త ప్రహ్లాద్ సినిమాల్లో ఇక్కడ చక్కగా చెప్తాడు, భవబంధాలను పారదోలి పరమున సంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. సో ఆఖరి రోజుల్లో ఆ శ్రీమన్నారాయణ్ణి తలచకపోతే, జపించకపోతే ఎటుపోతుందో తెలియదు. అందుకనే నరసింహ శతకం ఇవాళ గుర్తు చేసుకుందాం ధనుర్మాస ఆరంభం కాబట్టి, బతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలం బంధు మరుతునేమో, అప్పుడేమో చెప్పలేనేమో, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టునప్పుడు, కపవాత పైత్యముల్ గల్గప్పగా భ్రమచేత కంపమద్మమంది కష్టపడుచు, నా జివ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిప్పుడే నీనామమిదిగో తలతు చెవులను వినవయ్య ధైర్యముగాను,
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బాగుంది గురుగారు, స్టోరీ బాగుంది. అంటే అన్నిటినీ త్యజించాలి. ఎక్కడ వరకు ఉండాలి బంధాలు, అక్కడ వరకు ఎక్కడ వరకు ఎంత ఉండాలో అంతే ఉండాలి. రైట్. కానీ మనిషి ఆశాజీవి కదా, దాన్ని ఒకటి తీసుకున్నాక ఇంకొక దాని పాత్ర మీద నిర్వహించేసిన తర్వాత ఇంక దాని మీద ఆలోచించకూడదు. అవును. చంద్రుణ్ణి పంపించమని అడిగితే శ్రీ మహావిష్ణువు చంద్రుణ్ణి పంపించు, నువ్వు కూడా నేను అవతారానికి వెళుతున్నాను, నేను దోపరంలోకి వెళుతున్నాను రా, నీతో పాటు నీ కొడుకుని కూడా పంపించమని అడిగితే పంపించకపోతే అప్పుడు తర్వాత ఇక మనకు తెలుసు కదా కదా అభిమన్యుడు 16 ఏళ్ళకే నన్ను వెనక్కి పంపించేయాలి నా కొడుకుని అని అడిగితే 16 ఏళ్ళకే చనిపోతాడు యుద్ధరంగంలో. ఆ పాత్ర అంతవరకే, 16 ఏళ్ళ వరకే. అక్కడ మాట ఇచ్చాడు, అంత ముందు స్క్రిప్ట్ రాసుకునే ఉన్నారు. అది అక్కడ చనిపోవడం యాదృచ్ఛికం కాదు, స్క్రిప్ట్ ముందే రాయబడి ఉంది. 16 ఏళ్ళకే పంపించేయాలి తనకి మళ్ళీ అక్కడికి. సో అభిమన్యుడు పైకి వెళ్ళిపోవాలి. అలాగా అది ఎంతవరకు అంతవరకే, అంతే. ఆ తర్వాత ఈ భవబంధాలన్నీ ఏమీ ఉండవు. రైట్ గురుగారు.